వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. భారత రాష్ట్ర సమితి పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరగనున్న రజతోత్సవ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, సభని విజయవంతం చేయాలని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కొనియాడారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి పర్యటించి చలో వరంగల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఇంటింటికి వెళ్లి వరంగల్లో జరిగే రజతోత్సవ సభలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల మోదిరాజ్, మాజీ మేయర్ మేకల కావ్య, మాజీ కార్పొరేటర్లు, కోఆపరేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, మీటింగ్ వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, చలో వరంగల్, మల్లన్న నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. మేడం మేడం ఒకసారి పెట్టండి మేడం. ఒక నల్లు ఉండి మళ్ళీ కొద్ది పక్కకు మళ్ళీ లాస్ట్ తర్వాత ఒకరు ఉంటే కొంచెం వెనక్కి రా, కొంచెం వెనక్కి, కొంచెం వెనక్కి జరిగి సార్ కొంచెం వెనక్కి రా, తీసుకుని 25 సంవత్సరాలు ఓకే అడుగుపెట్టబోతున్నాం కాబట్టి పెద్ద ఎత్తున సిల్వర్ జూబ్లీ ఇయర్ భారీ ఎత్తున కేసీఆర్ గారు చలో వరంగల్ అని అనౌన్స్మెంట్ చేసిండు. దానికోసం మేమందరం కూడా ప్రతి కార్యకర్త, ప్రతి మాజీ మేయర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ,
మాజీ కార్పొరేటర్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, స్థానిక సీనియర్ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బొట్టు పెట్టి మనమందరం కూడా, ఎందుకంటే ఈ 15 ఏళ్ల ప్రభుత్వం మనం చూసినాం, వాళ్ళు ఆశ పెట్టి ప్రజలకు వమ్ము చేసి నమ్మకంతో ఏదో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి సంది కాంగ్రెస్ వచ్చిన సంది అతలమైపోయింది. దానికి నీళ్ళు ఉండలేవు, పంటలకు సాగునీరు లేదు, సరిగ్గా కరెంటు లేదు, ఎక్కడ కూడా హరితారం లేదు, ప్రజలకు ఏడ సుఖం లేదు, ఏడ నిమ్మడం లేదు, పైసలు పుట్టలేదు, రియల్ ఎస్టేట్ అసలే లేదు. మొత్తం అంత కరోనా కంటే కూడా అధ్వానమైంది. 2 ఏళ్ళు కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత అధ్వానం ఎప్పుడు కాదు. ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం దరిద్రమైపోయింది. రాష్ట్రమంతా ఎక్కడ కూడా ప్రజలు సుఖం అనేది లేనే లేదు, అసలు పైసలు లేనే లేదు. బంగారం ఒక డిమాండ్ తప్ప ఏ దాని డిమాండ్ లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ పడిపోతున్నాయి కాబట్టి ఎవరికి భరోసా లేదు. ఏదైనా పెళ్లిలకు అమ్ముకుందామనే పరిస్థితి లేదు. అంత దూరం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి ఇప్పుడు మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చారు కాబట్టి ఎక్కడ ప్రజలకు గవర్నర్ పొద్దున కలిపి నిలుపుకున్నాం. ఇంటింటికి బొట్టు పెట్టి మీరు 27 తారీఖు రావాలమ్మా అంటే తప్పకుండా వస్తాం, మేము వాలంటీర్కి వస్తాం, మాకు మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ మాకు కేటీఆర్ ప్రభుత్వమే కావాలి. వాళ్ళు ఉన్నప్పుడే మా జవహర్ నగర్ అంతా డెవలప్ అయింది. మాకు తాగునీరు ఇచ్చిండు, మాకంతా కూడా కరెంట్ ఇచ్చిండు, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండు, మాకంతా కూడా 58, 59 జీవోలు తెచ్చిండు, మాకు పెద్ద రిజర్వాయర్ కట్టించిండు, మాకు అన్నీ కూడా రోడ్లు వేపించిండు. ఆ డంపింగ్ అప్పుడు వాసన లేకుండా చేసిండు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కప్పు వాసన వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కప్పు వాసన వచ్చింది. మాకు జవహర్ నగర్ అంతా పోయి చూసినా మా గుట్టకెళ్ళి కొత్త తయారైంది. అప్పుడు కొత్త చెత్తగుండి కొత్త తయారైంది. అప్పుడు ఉన్నప్పుడు వాడు కంట్రోల్ ఉండేది. మేము మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు కంట్రోల్ లేదు, ఏం లేదు, భయం లేదు, బతు లేదు. ప్రజలకంతా వాసన వస్తుంది, డబ్బులు వేసిపోయింది మొత్తం జవాన్. మళ్ళీ తప్పకుండా ప్రజలందరూ కూడా ఇప్పుడు కంకణం కట్టుకున్నారు. మొత్తం ప్రతి బస్సులో, ప్రతి ఊర్లే, తెలంగాణ అంతా కూడా ప్రజలందరూ కూడా అయ్యో మనం మర్చిపోతుంది, మనం ఎటో పోతుంది, మనం ఆశలు పడి మనం కాంగ్రెస్ ఓటు చేస్తుంది, మనం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున బాధలు పడుతున్నాము, మనం ఇబ్బందులు పడుతున్నాము. మన గురుకుల పాఠశాలలు కూడా కేసీఆర్ గారు 1000 గురుకుల పాఠశాలలు తెరిస్తే అవి కూడా సరిగ్గా మెయింటైన్ చేస్తలేరు. అందులో కూడా కరెక్ట్గా ఫుడ్ పెడతలేరు. పిల్లలంతా కూడా అందులోకెళ్ళి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అన్ని బాధలే, ఒక్క బాధ కాదు, ఒక్క మనిషికి ఒక్క బాధ కాదు కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి తప్పకుండా మళ్ళీ కేసీఆర్ రావాలి. మేమంతా కూడా చెలో వరంగల్ అని చెప్పి కంకణం కట్టుకొని ప్రతి ఇంటికెళ్ళి కూడా తయారయ్యి వీధికి వెళ్ళి బస్తీకి వెళ్ళి ఖాళీలకు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా తయారై పెద్ద ఎత్తున వస్తున్నారు. మాకు ఇక్కడి నుంచే ఇప్పుడు ఇలా ప్రచారం అందరికీ బొట్టు పెట్టే కార్యక్రమంలో పిలుపు కార్యక్రమం పిలిచినాం. ఇంటింటికి పోయి చాలా మంచి ఆదరణ వచ్చింది. జవహర్ నగర్ అయ్యో కాంగ్రెస్ కేసీఆర్ గారు లేరు, కాంగ్రెస్ వచ్చిన సరే మాకు అన్ని బాధలే వచ్చినాయి, ఏది సరిగా లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. తప్పకుండా మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. జవహర్ నగర్ పర్ఫెక్ట్గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే బాధ్యత మాదే. నేను మొదలు కూడా చెప్తున్నా, జవహర్ నగర్ నా గుండెకాయ, ఇప్పుడు కూడా చెప్తున్నా, రేపు కూడా చెప్తున్నా, నేను పదవిలో ఉన్నా లేకున్నా జవహర్ నగర్కి ఎప్పుడు అభివృద్ధి చేస్తా, ఎప్పుడు దాన్ని హెల్ప్ చేస్తా. దానికి అన్ని కూడా గుళ్ళు కానీ ఇంకా రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను చేసే బాధ్యత నాదే. నేను ఇప్పుడు కూడా ఎమ్మెల్యే, తప్పకుండా ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తా. జవహర్ నగర్ తప్పకుండా ఒక మోడల్ సిటీ తయారు చేస్తాను కూడా అందరికీ కూడా మనవి చేస్తున్నా. రాబోయే రోజులలో తప్పకుండా మన టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఒక 3 ఏళ్ళు ఓపిక పడితే తప్పకుండా మన ప్రభుత్వం మళ్ళీ మనకు వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ మళ్ళీ మనకు సీఎం అవుతుంది. అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ.